ఈరోజు మనం దక్షిణామూర్తి యొక్క చరిత్రను తెలుసుకుందాం. ఈ కథను వినడం వలన మనకు తెలియకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి. మనలో చాలా మందికి దక్షిణామూర్తి ఎవరో ఎలా ఉంటాడో తెలియదు. అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం ఏమిటి? దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా ఎందుకు ఎలా అవతరించాడు తెలుసుకున్న బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక సనందన సనత్సుజాత సనత్కుమారులను సృష్టించాడు. బ్రహ్మ ఆ నలుగురితో తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని అలా చేయటం వారికి ఇష్టం లేక ఆ నలుగురు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి గురువును వెతుకుతూ బయలుదేరారు. మధ్యలో విష్ణువు శివుణ్ణి చూసి వారి పక్కన లక్ష్మీదేవి పార్వతీమాత ఉండటం వలన ఏం మాట్లాడకుండా వెళ్లిపోయారు. జనాన్ని చూసి బాధపడే వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించమని అనుకున్నారు. ఆ నలుగురు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తిగా శివుడు కూర్చున్నాడు. ఆ నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకు ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామివారు తన మౌనంతోనే వారందరినీ బ్రహ్మజ్ఞానం పొందేలా చేశారు. దక్షిణామూర్తి స్వరూపం ఎలా ఉంటుందో చూద్దాం. కుడి చేతికి మకర కుండలము, ఎడమ చేతికి తాటంక అలంకారాలుగా కనిపిస్తాయి. మకర కుండల పురుషుల శ్రవణ అలంకారము, తాటంకం స్త్రీల అలంకృతి దక్షిణామూర్తిగా సాక్షాత్కరించబడినది శివశక్తుల సమస్య రూపమేనని తెలియజేస్తాయి. ఈ రెండు అలంకారాలు సనక సనందనకు ముందు రెండుగా కనిపించిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణమూర్తి అయ్య రూపమే కాక అమ్మమూర్తిగా కూడా ఈ విషయాన్ని లలితా సహస్రనామంలో దక్షిణామూర్తి రూపిణి సనకాది సమారస్య శివజ్ఞాన ప్రదాయిని అని వివరిస్తుంది. శ్రీ దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద 4 చేతులతో దక్షిణం వైపు కూర్చున్నట్లు చిత్రీకరించబడ్డారు. మర్రి చెట్టు అంటే వటవృక్షం. వటవృక్షం కిందనే ఎందుకు కూర్చున్నారు? వటవృక్షం అంటే విశ్వాసానికి గుర్తు. పరబ్రహ్మానికి మరో పేరు మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మాన్ని చేరినట్లు. మర్రి చెట్టు విజ్ఞాన ప్రదాత అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ దక్షిణామూర్తి 4 చేతులతో చిత్రించబడ్డాడు. ఆయన ఎగువ కుడి చేతుల్లో కపిత ముద్రలో జపమాల లేదా పాముని లేదా రెండిటినీ కలిగి ఉంటారు. ఆయన ఎగువ ఎడమ చేతిలో ఉండే జ్యోతిని పట్టుకున్నట్లు ఉంటుంది. ఈ అజ్ఞానం యొక్క చీకటిని తొలగిస్తూ జ్ఞానోదయం లేదా ప్రకాశానికి ప్రత్యేకత గుర్తు. ఇది మరో విధంగా ఆయన సంహార కోణాన్ని కూడా సూచిస్తుంది. ఆయన దిగువ ఎడమ చేయి ఎడమ కాలుపై వరముద్రలో తాళపత్ర గ్రంథాలను కలిగి ఉంటుంది. దిగువ కుడి చేయి అనేక విధాలుగా చిత్రించకరబడింది. అభయముద్ర లేదా జ్ఞానముద్రలే దక్షముద్రలో ఉంటుంది. దక్షిణామూర్తి యొక్క కుడి పాదం కింద అపస్మార అనే మరుగుజ్జు రాక్షసుడు ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం ఈ అపస్మార అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తుంది. అజ్ఞానాన్ని అంతం చేసి న్యాయాన్ని అందరికీ పంచాలనే గుర్తు ఇది. అజ్ఞానం యొక్క ఈ అణిచివేత శ్రీ దక్షిణామూర్తి యొక్క తిరోభావ అంశగా వర్ణింపబడింది. శ్రీ దక్షిణామూర్తిని తప్పనిసరిగా 5 చిహ్నాలతో అలంకరించాలని శిల్పశాస్త్రంలో సూచిస్తుంది. అభిముఖంపై ఉన్న రత్నం అంటే మణి, చెవిరింగులు అంటే కుండలాలు, కంఠహారాలు అంటే కాంతిక చేతులు మరియు కాళ్లపై ఉన్న కంకణాలు అంటే రుచక, నడుకట్టు అంటే మేకం, ఆపి ఆభరణాలు ఆధ్యాత్మిక శక్తి, సహనం, దాతృత్వం, నైతిక ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడ్డాయి. దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం అంటే దిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ, మృత్యు దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు, అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు. చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది. అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు. మృత్యుంబై మృతిమ్యహం బ్రహ్మి. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయవలన దుఃఖం పూర్తిగా నిర్మూలన అవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది.
ఆ శక్తి దాక్షిణ్యభావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం. అజ్ఞానం తొలగించి జ్ఞాన స్వరూపమనే దక్షిణామూర్తి. గురువారం నాడు స్వామివారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆది గురువైన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆదిశంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు. ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రం వినడం ద్వారా మృత్యువు మన దరి చేరదు. మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పనులు జరుగుతాయి. సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వివరణ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఓం దక్షిణామూర్తియే నమః అని చిన్న కామెంట్ చేయండి. ధన్యవాదములు.